Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women. In this video, we discuss about 2nd BSc Chemistry 4th semester, Paper 4, Spectroscopy and Physical Chemistry. Topic Unit 2, Infrared Spectroscopy 2. In this, the subtopics are fingerprint region of IR spectrum, characteristic absorption bands of various functional groups, interpretation of spectra, alkanes, aromatic hydrocarbons, alcohols, carbonyls and amines. First of all, we see about fingerprint region of IR spectrum. The fingerprint region is between 1500 and 700 centimeter inverse. The IR spectrum constitutes a strong evidence for the identity of the compound. Absorption bands at these frequencies are usually obtained due to single bonds because of their almost same energies. సో ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ రీజియన్ గురించి చెప్పుకుంటే ఐఆర్ స్పెక్ట్రంలో దేని మనం ఫింగర్ ప్రింట్ రీజియన్ అంటాం 1500 నుంచి 700 సెంటీమీటర్స్ మధ్యలో ఉండే రీజియన్ని మనం ఫింగర్ ప్రింట్ రీజియన్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ద ఐఆర్ స్పెక్ట్రమ్ కాన్స్టిట్యూట్స్ ఏ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఫర్ ది ఐడెంటిటీ ఆఫ్ ది కాంపౌండ్. సో మనకు ఐఆర్ స్పెక్ట్రమ్ నుంచి ఏంటి తెలుస్తుంది అంటే కాంపౌండ్ యొక్క ఐడెంటిటీ అనేది తెలుస్తుంది. అబ్జార్ప్షన్ బ్యాండ్స్ ఎట్ దీస్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ యూజువల్లీ అబ్టైన్డ్ డ్యూ టు సింగిల్ బాండ్స్ బికాస్ ఆఫ్ దేర్ ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీస్. సో మనకి ఈ రీజియన్లో అబ్జార్ప్షన్ బ్యాండ్స్ అనేవి ఈ ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఎట్లా వస్తాయంటే యూజువల్గా దాంట్లో ఉండే సింగిల్ బాండ్స్ నుంచి వస్తాయి అనమాట. సో ఎందుకు అంటే ఆ సింగిల్ బాండ్స్ అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ ఆఫ్ సేమ్ ఎనర్జీ ఉండటం వల్ల మనకు అక్కడ అబ్జార్ప్షన్ బ్యాండ్స్ అనేవి అపియర్ అవుతాయి ఈ రీజియన్లో. సిన్స్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రా కంటైన్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ బ్యాండ్స్, ద పాసిబిలిటీ దట్ టూ డిఫరెంట్ కాంపౌండ్స్ విల్ హ్యావ్ ద సేమ్ ఐఆర్ స్పెక్ట్రా ఈజ్ ఎక్సీడింగ్లీ స్మాల్. సో మనకి ఐఆర్ స్పెక్ట్రా తీసుకున్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ అనేవి అపియర్ అవుతాయి ఐఆర్ స్పెక్ట్రాలో. సో అప్పుడు అక్కడ మనకి ద పాసిబిలిటీ ఏంటి అంటే దట్ టూ డిఫరెంట్ కాంపౌండ్స్ విల్ హ్యావ్ ద సేమ్ ఐఆర్ స్పెక్ట్రా ఈజ్ ఎక్సీడింగ్లీ స్మాల్. సో ఏదైనా ఒక రెండు డిఫరెంట్ కాంపౌండ్స్ తీసుకుంటే ఆ రెండింటికి కూడా ఒక్కటే సేమ్ ఐఆర్ స్పెక్ట్రా రావడం అనేది అసలు ఉండదన్నమాట. అలాంటి కేసెస్ వెరీ స్మాల్ కేసెస్ మాత్రమే ఉంటాయి. సో అంటే ఏ టూ డిఫరెంట్ కాంపౌండ్స్ తీసుకున్నా కూడా మనకి సేమ్ ఐఆర్ స్పెక్ట్రా అనేది రాదు, వేరువేరుగానే వస్తాయి నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ ఉండడం వల్ల. సో ఫర్ దిస్ రీజన్ అన్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ హ్యాస్ బీన్ కాల్డ్ ఫింగర్ ప్రింట్ ఆఫ్ ఏ మాలిక్యూల్. సో ఒక్కొక్క కాంపౌండ్కి కూడా మనకి ఒక్కొక్క డిఫరెంట్ ఐఆర్ స్పెక్ట్రా అనేది అపియర్ అవుతుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ తీసుకుంటే అన్ని డిఫరెంట్ ఐఆర్ స్పెక్ట్రమ్స్ అనేవి అపియర్ అవుతాయి. సో కాబట్టి మనకి ఈ రీజియన్ ఎట్లా చెప్తామంటే దిస్ ఈజ్ ఈ ఐఆర్ స్పెక్ట్రమ్ అనేది హ్యాస్ బీన్ కాల్డ్ యాజ్ ఫింగర్ ప్రింట్ ఆఫ్ ఏ మాలిక్యూల్. ఆ మాలిక్యూల్ యొక్క ఫింగర్ ప్రింట్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం అనమాట. Thus, if two pure samples give different infrared spectra, the two compounds must be different. If they give the superimposable spectra, then they represent the same compound. సో ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ అని మాలిక్యూల్ యొక్క ఫింగర్ ప్రింట్ కింద ఐఆర్ స్పెక్ట్రమ్ని ఎందుకు కన్సిడర్ చేసుకుంటున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ ఫింగర్ ప్రింట్స్. సో అలాగే మనకి ఒక్కొక్క పర్సన్కి ఫింగర్ ప్రింట్స్ అనేవి ఎలా డిఫరెంట్గా అయితే ఉంటాయో అలాగే మనకి ఇక్కడ ఎన్ని మాలిక్యూల్స్ తీసుకున్నా డిఫరెంట్ మాలిక్యూల్స్ వాటి అన్నిటికీ కూడా డిఫరెంట్ ఐఆర్ స్పెక్ట్రమ్స్ అనేవి అపియర్ అవుతాయి అనమాట. కాబట్టి మనం ఇక్కడ ఐఆర్ స్పెక్ట్రమ్ని ఆ మాలిక్యూల్ యొక్క ఫింగర్ ప్రింట్ కింద తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏవైనా ప్యూర్ శాంపుల్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ టూ శాంపుల్స్కి కూడా మనకు వచ్చే ఐఆర్ స్పెక్ట్రమ్ డిఫరెంట్గా కనుక ఉంటే అప్పుడు ఆ టూ కాంపౌండ్స్ని మనం ఎలా చెప్తాము అంటే దీస్ టూ కాంపౌండ్స్ ఆర్ డిఫరెంట్ అని చెప్తాం. డిఫరెంట్ స్పెక్ట్రా కనుక అపియర్ అవుతాయి. అలా కాకుండా మనకు వచ్చే ఐఆర్ స్పెక్ట్రా కనుక ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం తెలుస్తుంది మనకి అంటే మనం తీసుకున్న టూ శాంపుల్స్ కూడా సేమ్ అనేసి చెప్తాం, అంటే దే రిప్రజెంట్ ద సేమ్ కాంపౌండ్ అనేసి చెప్తాం అనమాట. The regions from 4000 to 1500 centimeter inverse to the left in an IR spectra is useful for identification of functional groups. This region shows absorption arising from stretching modes. సో ఐఆర్ స్పెక్ట్రంలో మనకి 4000 నుంచి 1500 సెంటీమీటర్ ఇన్వర్స్కి తీసుకుంటే రీజియన్స్ టు ద లెఫ్ట్
లెఫ్ట్ ఇన్ అన్ ఐఆర్ స్పెక్ట్రా. అది మనకి దేనికి యూజ్ఫుల్ అవుతుంది అంటే ఈ 4000 నుంచి 1500 సెంటీమీటర్ ఇన్వర్స్ వరకు ఉన్న రీజియన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్కి యూజ్ అవుతుంది అనమాట. అంటే మనం తీసుకున్న కాంపౌండ్స్ని లో ఏ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి ఏంటి అనేది ఐడెంటిఫై చేయడానికి మనకి ఈ రీజియన్ అనేది యూజ్ అవుతుంది. దిస్ రీజియన్ షోస్ అబ్జార్ప్షన్ అరైజింగ్ ఫ్రమ్ స్ట్రెచింగ్ మోడ్స్. మనకి దీంట్లో అబ్జార్ప్షన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే స్ట్రెచింగ్ మోడ్స్ నుంచి వస్తాయన్నమాట. In the region 1500 to 600 centimeter inverse, the correlation of an individual band with specific functional group is difficult. However, each organic compound has its own unique absorption pattern in this region, and so this part of IR spectra is called fingerprint region. సో అదే మనం 15,000 నుంచి 600 సెంటీమీటర్ ఇన్వర్స్ రీజియన్ కనుక తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి కోరిలేషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ బ్యాండ్ విత్ స్పెసిఫిక్ ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ డిఫికల్ట్ అనమాట. సో ఇక్కడ మనకు ఒక ఇండివిజువల్ బ్యాండ్స్ తీసుకుంటే స్పెసిఫిక్ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నవి అవి ఒకదానికొకటి కోరిలేషన్ అవడం అనేది డిఫికల్ట్గా ఉంటుంది. హవర్ ఇక్కడ మనకి ఏంటి అంటే ఈచ్ ఆర్గానిక్ కాంపౌండ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ అబ్జార్ప్షన్ ప్యాటర్న్ ఇన్ దిస్ రీజియన్. సో ప్రతి ఆర్గానిక్ కాంపౌండ్కి కూడా వాటి యొక్క యూనిక్ అబ్జార్ప్షన్ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ చేస్తాం దీంట్లో. సో కాబట్టి మనం ఈ పార్ట్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రాని ఏం చెప్తాము అంటే ఫింగర్ ప్రింట్ రీజియన్ అని చెప్తాం. అంటే ప్రతి ఆర్గానిక్ కాంపౌండ్కి కూడా వాటికి ఒక ఓన్ యూనిక్ అబ్జార్ప్షన్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే డిఫరెంట్ ఐఆర్ స్పెక్ట్రా అనేది అపియర్ అవుతాయి. ఏ రెండు కూడా ఒకదానికొకటి సూపర్ ఇంపోజ్ అనేవి అవ్వవు ఐఆర్ స్పెక్ట్రా తీసుకుంటే. కాబట్టి ఈ రీజియన్ 1500 నుంచి 600 సెంటీమీటర్ ఇన్వర్స్ మధ్యలో ఉండే ఈ రీజియన్ని మనం ఎలా తీసుకుంటున్నాము అంటే ఫింగర్ ప్రింట్ రీజియన్ కింద తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వన్, క్యారెక్టరిస్టిక్ అబ్జార్ప్షన్ బ్యాండ్స్ ఆఫ్ వేరియస్ ఫంక్షనల్ గ్రూప్స్. సో ఐఆర్ స్పెక్ట్రంలో వేరియస్ ఫంక్షనల్ గ్రూప్స్కి అబ్జార్ప్షన్ బ్యాండ్స్ అనేవి ఎక్కడొస్తాయి ఏంటి అనేది చూద్దాం. సో దిస్ ఈస్ ద టేబుల్, ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ టేబుల్. ఇక్కడ మనకి కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్, వాటి ఫ్రీక్వెన్సీసు, వాటి ఇంటెన్సిటీసు ఎట్లా వస్తాయి ఏంటి అనేవి ఇచ్చారు. అవేంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్, వాటర్లో OH స్ట్రెచింగ్ తీసుకుంటే మనకి ఎక్కడ వస్తుంది అంటే దాని ఫ్రీక్వెన్సీ వచ్చి 3700 to 3100, ఇంటెన్సిటీ వచ్చి స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఆల్కహాల్లో OH స్ట్రెచింగ్ తీసుకుంటే దాని ఫ్రీక్వెన్సీ వచ్చి 3600 to 3200, స్ట్రాంగ్ ఇంటెన్సిటీ వస్తుంది. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్లో OH స్ట్రెచింగ్ తీసుకుంటే ఫ్రీక్వెన్సీ వచ్చి 3600 to 2500, నెక్స్ట్ ఇంటెన్సిటీ వచ్చి స్ట్రాంగ్. నెక్స్ట్ వన్, NH స్ట్రెచింగ్ తీసుకుంటే ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చి 3500 to 3350, ఇంటెన్సిటీ స్ట్రాంగ్. నెక్స్ట్ ట్రిపుల్ బాండ్ CH స్ట్రెచింగ్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకి ఫ్రీక్వెన్సీ ఎక్కడ వస్తుంది అంటే స్ట్రెచింగ్ వచ్చి 3300 దగ్గర వస్తుంది, ఇంటెన్సిటీ వచ్చి స్ట్రాంగ్. నెక్స్ట్ డబుల్ బాండ్ CH స్ట్రెచింగ్ తీసుకుంటే దాని ఫ్రీక్వెన్సీ వచ్చి 3100 to 3000, ఇంటెన్సిటీ వచ్చి వీక్. నెక్స్ట్ సింగిల్ బాండ్ CH స్ట్రెచింగ్ తీసుకుంటే ఫ్రీక్వెన్సీ వచ్చి 2950 to 2840, వీక్ ఇంటెన్సిటీ అనేది అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ CH సింగిల్ బాండ్ CH తీసుకుంటున్నాము ఎక్కడ అంటే ఆల్డిహైడ్స్లో తీసుకుంటే దాని ఫ్రీక్వెన్సీ వచ్చి 2900 to 2800, ఇంటెన్సిటీ వచ్చి వేరియబుల్. నెక్స్ట్ వన్, C ట్రిపుల్ బాండ్ N స్ట్రెచింగ్ తీసుకుంటే దాని ఫ్రీక్వెన్సీ అప్రాక్సిమేట్లీ 2250 దగ్గర వస్తుంది, ఇంటెన్సిటీ వచ్చి స్ట్రాంగ్. నెక్స్ట్ C ట్రిపుల్ బాండ్ C స్ట్రెచింగ్ తీసుకున్నప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ వచ్చి 2260 to 2100, ఇంటెన్సిటీ వేరియబుల్. నెక్స్ట్ C డబుల్ బాండ్ O కనుక తీసుకుంటే ఆల్డిహైడ్లో దానికి ఫ్రీక్వెన్సీ వచ్చి 1740 to 1720 ఉంటుంది, ఇంటెన్సిటీ స్ట్రాంగ్. నెక్స్ట్ C డబుల్ బాండ్ O తీసుకుంటే ఎన్హైడ్రైడ్లో దానికి ఫ్రీక్వెన్సీస్ వచ్చి 1840 to 1800, నెక్స్ట్ 1780 to 1740. సో ఈ ఫస్ట్ దానికి వచ్చి ఇంటెన్సిటీ వీక్గా ఉంటుంది, సెకండ్ దానికి వచ్చేసరికి ఫ్రీక్వెన్సీకి ఇంటెన్సిటీ స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ C డబుల్ బాండ్ O కనుక తీసుకుంటే ఎస్టర్లో దానికి ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చి 1750 to 1720, ఇంటెన్సిటీ వచ్చి స్ట్రాంగ్. నెక్స్ట్ C డబుల్ బాండ్ O తీసుకుంటే కీటోన్స్లో ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చి 1745 to 1715, ఇంటెన్సిటీ స్ట్రాంగ్. నెక్స్ట్ C డబుల్ బాండ్ O తీసుకుంటే అమైడ్స్లో దానికి ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చి 1700 to 1500, స్ట్రాంగ్ ఇంటెన్సిటీ. నెక్స్ట్ C డబుల్ బాండ్ C తీసుకుంటే ఆల్కీన్స్లో మనకి ఫ్రీక్వెన్సీ వచ్చి 1680 to 1600, ఇంటెన్సిటీ వచ్చి వీక్. నెక్స్ట్ C డబుల్ బాండ్ C తీసుకుంటే ఆరోమాటిక్స్లో
ఫ్రీక్వెన్సీ వచ్చి 1600 to 1400 వీక్ ఇంటెన్సిటీ అనేది అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ CH2 బెండింగ్స్ తీసుకుంటే ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చి 1480 to 1440, ఇంటెన్సిటీ మీడియం. నెక్స్ట్ CH3 బెండింగ్స్ తీసుకున్నప్పుడు దానికి ఫ్రీక్వెన్సీస్ రేంజ్ వచ్చి 1465 to 1440, 1390 to 1365, ఇంటెన్సిటీ వచ్చి మీడియం. నెక్స్ట్ COC స్ట్రెచ్చింగ్స్ కనుక తీసుకుంటే దానికి ఫ్రీక్వెన్సీస్ వచ్చి 1250 to 1050 సెవరల్. నెక్స్ట్ ఇంటెన్సిటీ వచ్చి స్ట్రాంగ్. నెక్స్ట్ వన్ వచ్చి COH స్ట్రెచ్చింగ్ తీసుకుంటే ఫ్రీక్వెన్సీ వచ్చి 1200 to 1020, ఇంటెన్సిటీ స్ట్రాంగ్. నెక్స్ట్ NO2 స్ట్రెచ్చింగ్ తీసుకుంటే 1600 to 1500 అండ్ 1400 to 1300, ఇంటెన్సిటీ వచ్చి స్ట్రాంగ్. నెక్స్ట్ CF బాండ్, C సింగిల్ బాండ్ F బాండ్ తీసుకుంటే అక్కడ మనకి ఫ్రీక్వెన్సీ వచ్చి 1400 to 1000, స్ట్రాంగ్ ఇంటెన్సిటీ ఉంటుంది. నెక్స్ట్ CCl తీసుకుంటే దానికి ఫ్రీక్వెన్సీ వచ్చి 800 to 600, స్ట్రాంగ్ ఇంటెన్సిటీ ఉంటుంది. నెక్స్ట్ CBr బాండ్ తీసుకున్నప్పుడు అక్కడ మనకి ఫ్రీక్వెన్సీ వచ్చి దానికి 750 to 500, స్ట్రాంగ్ ఇంటెన్సిటీ అనేది అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ CI తీసుకున్నప్పుడు దానికి ఫ్రీక్వెన్సీ వచ్చి అప్రాక్సిమేట్లీ 500 ఉంటుంది, ఇంటెన్సిటీ వచ్చి స్ట్రాంగ్. నెక్స్ట్ వన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్పెక్ట్రా. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని వాటికి IR స్పెక్ట్రా అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి ఆల్కేన్స్. ఆల్కేన్స్ హ్యావ్ CH3, CH2 and CH groups which give rise to CH stretching and CH deformation bands. Carbon-carbon bonds are less characteristics and they give rise to weak bands in the region 1300 to 800 centimeter inverse. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇక్కడ మనం ఆల్కేన్స్ తీసుకున్నాము. ఆల్కేన్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే CH3 ఉంటుంది, CH2 అండ్ CH గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో అవి మనకి ఏంటి ఇస్తాయి అంటే CH స్ట్రెచ్చింగ్స్ ఇస్తాయి, అలాగే CH డిఫార్మేషన్ బ్యాండ్స్ని కూడా ఇస్తాయి అనమాట. సో దీంట్లో మనకి కార్బన్ సింగిల్ బాండ్స్ తీసుకుంటే లెస్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ దే గివ్ రైజ్ టు వీక్ బ్యాండ్స్ ఇన్ ద రీజియన్ 1300 to 800 సెంటీమీటర్ ఇన్వర్స్. సో ఈ కార్బన్ సింగిల్ బాండ్స్ అనేవి మనకి వీక్ బ్యాండ్స్ని ఇస్తాయి. ఏ రీజియన్లో ఇస్తాయి అంటే 1300 నుంచి 800 సెంటీమీటర్ ఇన్వర్స్లో ఇస్తాయి అనమాట. సో ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ స్పెక్ట్రా ఆఫ్ ఆల్కేన్స్ ఆర్. సో ఈ స్పెక్ట్రాలో ఉండే మెయిన్ ఫీచర్స్ ఏంటో చూద్దాం అనమాట. మనం కనుక ఇక్కడ ఒక టేబుల్ కింద తీసుకున్నప్పుడు గ్రూపు, టైప్ ఆఫ్ వైబ్రేషను, పొజిషన్ ఆఫ్ బ్యాండ్ తీసుకుంటున్నాము. ఇక్కడ గ్రూప్ వచ్చి CH3 గ్రూప్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ CH2 తీసుకుంటున్నాం. CH2 రెండింటికి కూడా CH స్ట్రెచ్చింగ్ అనేది వస్తుంది. టైప్ ఆఫ్ వైబ్రేషను, పొజిషన్ వచ్చి 2960 to 2850 వస్తుంది. 2 or 3 బ్యాండ్స్ అనేవి అపేర్ అవుతాయి యూజువల్గా. నెక్స్ట్ CH గ్రూప్ తీసుకుంటున్నాము. దానికి బ్యాండ్ యొక్క పొజిషన్ ఎక్కడ వస్తుంది అంటే 2890 to 2880 అనేది వస్తుంది మనకి. నెక్స్ట్ వన్ CH3 తీసుకుంటున్నాము. CH3 గ్రూపు. నెక్స్ట్ CH2 తీసుకున్నప్పుడు ఇక్కడ డిఫార్మేషన్స్ వస్తాయి, CH డిఫార్మేషన్స్. పొజిషన్ ఆఫ్ ది బ్యాండ్ వచ్చి ఎక్కడ వస్తుంది అంటే 1470 to 1430 అనేది మనం అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ కార్బన్ సింగిల్ బాండ్ తీసుకున్నప్పుడు మనకి సింగిల్ బాండ్ C స్ట్రెచింగ్ అనేది అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ అక్కడ మనకి పొజిషన్ ఆఫ్ ది బ్యాండ్ ఎక్కడ వస్తుంది అంటే 1300 to 800 అనేది వస్తుంది అనమాట. W. నెక్స్ట్ ఇక్కడ మనం పక్కన బ్రాకెట్లో M, S, W ఇవన్నీ ఏంటి అంటే M మీన్స్ మీడియము, S మీన్స్ స్ట్రాంగ్, W మీన్స్ వీక్ అనమాట. వీక్ ఇంటెన్సిటీస్ అనేవి అబ్జర్వ్ చేస్తాం మనం. ఇక్కడ ఇంటెన్సిటీస్ని ఇట్లాగా బ్రాకెట్లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఆల్కేన్స్కి ఎగ్జాంపుల్ కింద ఏం తీసుకుంటున్నాం అంటే 3-methyl pentane తీసుకున్నాం. ద ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ 3-methyl pentane ఈజ్. సో ఇది ఈ 3-methyl pentane యొక్క IR స్పెక్ట్రా ఎట్లా ఉంటుంది అంటే లైక్ దిస్. మనం ఇక్కడ పర్సంటేజ్ ట్రాన్స్మిటెన్స్కి, వేవ్ నెంబర్కి తీసుకుంటున్నాం. గ్రాఫ్ తీసుకున్నప్పుడు మనకి ఈ IR స్పెక్ట్రా అనేది ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మనకి వేవ్ నెంబరు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుంటున్నాము అంటే 4000 నుంచి స్టార్ట్ చేసుకుని 667 వరకు తీసుకున్నాం. ఇక్కడ 20 to 100 వరకు తీసుకుంటున్నాం పర్సంటేజ్ ట్రాన్స్మిటెన్స్ని. పైన వేవ్ లెంగ్త్ తీసుకుంటున్నాం ఇన్ మైక్రాన్స్లో. తీసుకున్నప్పుడు మనకి ఇట్లా పీక్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాము. దీస్ ఆర్ ద మెయిన్ పీక్స్ ABCD. సో ఈ ABCD పొజిషన్స్ అంటే అక్కడ వేవ్ లెంగ్త్స్ అనేవి ఎక్కడ ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో. పొజిషన్స్ ఆఫ్ సమ్ క్యారెక్టరిస్టిక్ అబ్జార్ప్షన్స్.
ఏ ఈజ్ ఈక్వల్ టు 2941 సెంటీమీటర్ ఇన్వర్స్. అక్కడ మనకు వచ్చేది ఏంటి అంటే సిహెచ్ స్ట్రెచ్చింగ్. నెక్స్ట్ బి ఈక్వల్ టు 2860 సెంటీమీటర్ ఇన్వర్స్. అక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే సిహెచ్ స్ట్రెచ్చింగ్స్. ఇన్ మిథైల్ గ్రూప్ కానీ మిథిలిన్ గ్రూప్ కానీ ఏం తీసుకున్నా అక్కడ మనకి సిహెచ్ స్ట్రెచ్చింగ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ సి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1480 సెంటీమీటర్ ఇన్వర్స్. అక్కడ మనం ఏంటి అబ్జర్వ్ చేస్తామంటే సిహెచ్ డిఫార్మేషన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు 1372 సెంటీమీటర్ ఇన్వర్స్. అక్కడ అందులో మనకి వచ్చేది ఏంటి అంటే సిహెచ్ స్ట్రెచ్చింగ్స్ వస్తాయి ఇన్ CH3 గ్రూప్లో. నెక్స్ట్ వన్ aromatic hydrocarbons. In aromatic hydrocarbons, CH stretching absorption takes place in the region 3050 to 3000 centimeter inverse. Carbon double bond carbon stretching at 1650 to 1450 centimeter inverse. For aromatic compounds, the most characteristics carbon single bond carbon stretching bands are at approximately 1600 centimeter inverse, 1500 centimeter inverse and 1450 centimeter inverse M. Here M means medium intensity. If there is no absorption in this region, it is a fair proof that the compound is not aromatic. సో ఇప్పుడు మనం aromatic hydrocarbonsలో మనకి పీక్స్ అనేవి ఎక్కడ వస్తాయి ఏంటి, ఐఆర్ స్పెక్ట్రా ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. aromatic hydrocarbons తీసుకున్నప్పుడు దాంట్లో మనకి సిహెచ్ స్ట్రెచ్చింగ్ అబ్జార్ప్షన్ అనేది ఏ రీజియన్లో వస్తుంది అంటే 3050 టు 3000 సెంటీమీటర్ ఇన్వర్స్ రీజియన్లో వస్తుంది. ఇక్కడ కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ స్ట్రెచ్చింగ్ ఎక్కడ వస్తుంది అంటే 1650 టు 1450 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తాము. aromatic కాంపౌండ్స్ తీసుకున్నప్పుడు ద మోస్ట్ క్యారెక్టరిస్టిక్ కార్బన్ సింగిల్ బాండ్ కార్బన్ స్ట్రెచ్చింగ్ బ్యాండ్స్ అనేవి ఎక్కడ వస్తాయి అంటే మనకి నియర్లీ 1600 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర కానీ 1500 సెంటీమీటర్ ఇన్వర్స్ ఇంకా 1450 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర వస్తాయి. మీడియం ఇంటెన్సిటీస్ అనేవి అబ్జర్వ్ చేస్తాము. ఇఫ్ దెర్ ఈజ్ నో అబ్జార్ప్షన్ ఇన్ దిస్ రీజియన్, ఆ రీజియన్లో కనుక మనకి అబ్జార్ప్షన్ ఏమీ కూడా రాకపోతే అక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే ఆ కాంపౌండ్ అనేది aromatic కాంపౌండ్ కాదు అనేసి తెలుస్తుంది అనమాట. అంటే మనకి aromatic కాంపౌండ్స్ ఏవి తీసుకున్నా కూడా మనకి అబ్జార్ప్షన్ అనేది ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము అంటే ఇన్ ద రీజియన్ 3050 to 3000 centimeter inverse. Here are the type of vibrations and intensities. ఇక్కడ మనం aromatic గ్రూప్ తీసుకుంటున్నాం కాబట్టి aromaticలో మనకి టైప్ ఆఫ్ వైబ్రేషన్ వచ్చి డబుల్ బాండ్ సిహెచ్ స్ట్రెచ్చింగ్ తీసుకుంటే ఎక్కడ వస్తుంది అంటే మనకి అక్కడ ఫ్రీక్వెన్సీ వచ్చి 3050 to 3000. నెక్స్ట్ హైడ్రోకార్బన్స్ తీసుకున్నప్పుడు అక్కడ టైప్ ఆఫ్ వైబ్రేషన్ వచ్చి సి డబుల్ బాండ్ సి స్ట్రెచ్చింగ్ అనేది అబ్జర్వ్ చేస్తాము. ఎక్కడ అంటే ఫ్రీక్వెన్సీ వచ్చి అప్రాక్సిమేట్లీ 1600 దగ్గర అండ్ 1580 దగ్గర 1500 1460 దగ్గర మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ మోనో సబ్స్టిట్యూటెడ్ కనుక తీసుకుంటే దాంట్లో మనకి సిహెచ్ డిఫార్మేషన్స్ అనేవి ఉంటాయి. సిహెచ్ డిఫార్మేషన్స్ అనేవి ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే 900 to 700. ఈ బ్రాకెట్లో ఎంఎస్ అంటే మీడియం ఇంకా స్ట్రాంగ్ ఇంటెన్సిటీస్ అనేవి అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ సిహెచ్ డిఫార్మేషన్స్ ఇంకా ఎక్కడెక్కడ వస్తాయి అంటే 710 to 680 ఎస్, నెక్స్ట్ 770 to 730 ఎస్. నెక్స్ట్ డై సబ్స్టిట్యూటెడ్ తీసుకుంటే అవి మెటా పొజిషన్లో కనుక ఉంటే ఆ సబ్స్టిట్యూషన్ అనేది అక్కడ మనకి టైప్ ఆఫ్ వైబ్రేషన్ వచ్చి సిహెచ్ డిఫార్మేషన్ వస్తుంది. అక్కడ మనకి ఇంటెన్సిటీస్ అవి ఎట్లా వస్తాయి అంటే ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చి 710 to 690 ఎం, నెక్స్ట్ 800 to 750 ఎం. డై సబ్స్టిట్యూటెడ్ కనుక ఆర్థో పొజిషన్లో కనుక జరిగితే సబ్స్టిట్యూషన్ అనేది నెక్స్ట్ సిహెచ్ డిఫార్మేషన్ అబ్జర్వ్ చేస్తాము. ఎక్కడంటే 770 to 735 విఎస్. నెక్స్ట్ డై సబ్స్టిట్యూటెడ్ కనుక తీసుకుంటే పారా పొజిషన్లో సబ్స్టిట్యూషన్ ఉంటే మనకి టైప్ ఆఫ్ వైబ్రేషన్ వచ్చి సిహెచ్ డిఫార్మేషన్ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చి 840 to 800 ఎం. ద ఐఆర్ స్పెక్ట్రా ఆఫ్ మెటాక్సైలిన్ ఈజ్, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కింద ఏం తీసుకుంటున్నాము అంటే మెటాక్సైలిన్ తీసుకుంటున్నాము. సో ఆ మెటాక్సైలిన్కి ఐఆర్ స్పెక్ట్రమ్ అనేది ఇట్లా వస్తుంది. ఇక్కడ కూడా మనం పర్సంటేజ్ ట్రాన్స్మిటెన్స్కి వేవ్ నెంబర్కి ఇక్కడ తీసుకుంటున్నాము. కర్వ్ అనేది తీసుకున్నప్పుడు పీక్స్ ఇట్లాగా అబ్జర్వ్ చేస్తాం అనమాట. దీంట్లో ఇంపార్టెంట్ పీక్స్ ఏంటి అంటే ఎక్కడెక్కడ వచ్చాయి అంటే మనకి ఈ పొజిషన్స్ని పెట్టుకున్నాము ABCDEFGHI. సో దీస్ ఆర్ ద పీక్స్ అనమాట. సో ఈ వాల్యూస్ ఏంటి అనేది ఎక్కడ మనకి ఏ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత వచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం.
పొజిషన్స్ ఆఫ్ సమ్ క్యారెక్టరిస్టిక్ అబ్జార్ప్షన్ A is equal to 3030 సెంటీమీటర్ ఇన్వర్స్. సో ఇక్కడ మనకి డబుల్ బాండ్ సిహెచ్ స్ట్రెచ్చింగ్ అనేది అబ్జర్వ్ చేస్తాము. ఒల్ఫిన్స్ కానీ ఆరోమాటిక్స్లో కానీ వస్తుంది ఇది. నెక్స్ట్ B is equal to 2940 సెంటీమీటర్ ఇన్వర్స్. ఇక్కడ మనం ఏంటి అబ్జర్వ్ చేసేదంటే సిహెచ్ స్ట్రెచ్చింగ్ అనేది అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ CDEFకి వాల్యూస్ వచ్చి 1610, 1582, 1482, 1462 సెంటీమీటర్ ఇన్వర్స్. ఇవన్నీ కూడా మనకి కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ స్ట్రెచ్చింగ్స్ ఇన్ ఆరోమాటిక్ న్యూక్లియస్ని చూపిస్తాయి. నెక్స్ట్ G is equal to 1370 సెంటీమీటర్ ఇన్వర్స్. అక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే C డబుల్ బాండ్ H డిఫార్మేషన్ ఇన్ మిథైల్ గ్రూప్ అనేది అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ H అండ్ I వాల్యూస్ వచ్చి 770 అండ్ 695 సెంటీమీటర్ ఇన్వర్స్. ఇవి ఇక్కడ మనకి ఎందులో చూస్తామంటే అక్కడ మెటా డై సబ్స్టిట్యూటెడ్ బెంజీన్లో మనకి ఈ HI పీక్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చి ఆల్కహాల్స్. ద హైడ్రోజన్ ఆక్సిజన్ బాండ్ ఆఫ్ OH గ్రూప్ గివ్స్ ఏ characteristic absorption band in the infrared spectrum, but it is expected that this absorption is significantly influenced by hydrogen bonding. So hydrogen oxygen bond of OH group gives a characteristic absorption band in the IR spectrum. సో IR స్పెక్ట్రంలో మనకి ఈ OH గ్రూప్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్స్లో హైడ్రోజన్కి ఆక్సిజన్కి మధ్యలో ఉండే బాండ్ క్యారెక్టరిస్టిక్ అబ్జార్ప్షన్ బ్యాండ్ని ఇస్తుంది అనమాట. సో బట్ కానీ ఇక్కడ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ దిస్ అబ్జార్ప్షన్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హైడ్రోజన్ బాండింగ్. సో ఈ అబ్జార్ప్షన్ అనేది దేని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటే దాంట్లో ఉండే హైడ్రోజన్ బాండింగ్ వల్ల మనకి ఈ అబ్జార్ప్షన్ అనేది significantly influenced అనేసి చెప్తున్నారు. Thus in the monomeric state an alcohol gives a sharp variable band at 3640 to 3610 centimeter inverse, while in the associated state involving intermolecular hydrogen bonds a strong broad band appears at 3400 to 3200 centimeter inverse due to OH stretching. మోనోమెరిక్ స్టేట్ కనుక తీసుకుంటే ఆల్కహాల్ అనేది మనకి షార్ప్ బ్యాండ్ వేరియబుల్ బ్యాండ్ ఇస్తుంది. ఏ రీజియన్లో అంటే 3640 టు 3610 సెంటీమీటర్ ఇన్వర్స్లో, వైల్ ఇన్ అసోసియేటెడ్ స్టేట్ ఇన్వాల్వింగ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్ కనుక అసోసియేట్ అయ్యి ఉంటే అది అక్కడ మనకి ఎక్కడ మనకి స్ట్రాంగ్ బ్యాండ్ అనేది ఎపేర్ అవుతుంది అంటే ఏ రీజియన్లో 3400 నుంచి 3200 సెంటీమీటర్ ఇన్వర్స్లో మనకి బ్యాండ్ని ఎపేర్ చేస్తాం. ఎందుకు అంటే డ్యూ టు OH స్ట్రెచింగ్. అక్కడ OH స్ట్రెచింగ్ జరగడం వల్ల డ్యూ టు ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్ ఉండడం వల్ల OH స్ట్రెచింగ్ అనేది జరుగుతుంది. ఆ OH స్ట్రెచింగ్ జరగడం వల్ల మనకి స్ట్రాంగ్ బ్రాడ్ బ్యాండ్ అనేది ఎక్కడ వస్తుంది అంటే 3400 నుంచి 3200 సెంటీమీటర్ ఇన్వర్స్లో మనం అక్కడ అబ్జర్వ్ చేస్తాము బ్యాండ్ అనేది. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది డౌన్వర్డ్ షిఫ్ట్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఇండికేట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్. The greater the shift, the greater the strength of the bond. సో ఈ డౌన్వర్డ్ షిఫ్ట్ అనేది ఫ్రీక్వెన్సీలో డౌన్వర్డ్ షిఫ్ట్ మనకి దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే హైడ్రోజన్ బాండ్ యొక్క స్ట్రెంగ్త్ని ఇండికేట్ చేస్తుంది. ఆ షిఫ్ట్ కనుక ఎక్కువగా ఉంది అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాండ్ ఈజ్ గ్రేటర్ అనేసి చెప్తాము. ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, అదే ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ కనుక తీసుకుంటే మనకు అక్కడ OH స్ట్రెచింగ్ బ్యాండ్ ఎక్కడ ఎపేర్ అవుతుంది అంటే 3570 టు 3450 దగ్గర మనం అబ్జర్వ్ చేస్తాం. ఇంటర్మాలిక్యులర్ అయితే గనక బ్యాండ్ 3400 నుంచి 3200 సెంటీమీటర్ ఇన్వర్స్లో అబ్జర్వ్ చేస్తాం. అదే మనకున్న హైడ్రోజన్ బాండ్ కనుక అక్కడ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ కనుక అయితే అక్కడ OH స్ట్రెచింగ్ బ్యాండ్ అనేది ఎక్కడ ఎపేర్ అవుతుంది అంటే 3570 టు 3450 ఈ రీజియన్ మధ్యలో మనం ఒక స్ట్రాంగ్ బ్యాండ్ అనేది ఎపేర్ అవుతుంది. In addition, alcohols also exhibit a strong and broad band in the 1200 to 1000 centimeter inverse region due to CO stretching. However, the exact location of CO stretching band depends upon the nature of alcohol as వాటితో పాటుగా మనకి ఆ హైడ్రోజన్ బాండ్స్తో పాటు ఆల్కహాల్ అనేది ఆల్సో ఎగ్జిబిట్ ఏ స్ట్రాంగ్ అండ్ బ్రాడ్ బ్యాండ్ ఇన్ ద 1200 to 1000 సెంటీమీటర్ ఇన్వర్స్ రీజియన్ డ్యూ టు CO స్ట్రెచ్చింగ్. సో ఆ హైడ్రోజన్ బాండింగ్స్తో పాటుగా మనకి ఆల్కహాల్స్తో CO స్ట్రెచ్చింగ్ ఉండడం వల్ల ఇంకొక స్ట్రాంగ్ బ్రాడ్ బ్యాండ్ని మనం అబ్జర్వ్ చేస్తాము. ఎక్కడ అంటే ఇన్ ద రీజియన్ 1200 to 1000 సెంటీమీటర్ ఇన్వర్స్.
However, the exact location of CO stretching band depends upon the nature of the alcohol. ఎగ్జాక్ట్ లొకేషన్ CO స్ట్రెచింగ్ బ్యాండ్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆల్కహాల్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయ్యి మనకి ఆ బ్యాండ్ అనేది అపియర్ అవుతుంది. ఇక్కడ మనం టేబుల్ తీసుకుంటే క్లాస్ ఆఫ్ ఆల్కహాల్, పొజిషన్ ఆఫ్ CO స్ట్రెచింగ్ బ్యాండ్. ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రైమరీ ఆల్కహాల్ కనుక తీసుకుంటే మనకి CO స్ట్రెచింగ్ బ్యాండ్ ఎక్కడ అపియర్ అవుతుంది అంటే నియర్లీ 1050 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర అపేర్ అవుతుంది. అదే సెకండరీ ఆల్కహాల్ కనుక తీసుకున్నాం అనుకోండి, CO స్ట్రెచింగ్ బ్యాండ్ ఎక్కడ అపేర్ అవుతుంది అంటే నియర్లీ 1100 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర అపేర్ అవుతుంది. అదే టెర్షరీ ఆల్కహాల్స్ కనుక తీసుకుంటే పొజిషన్ ఆఫ్ CO స్ట్రెచింగ్ బ్యాండ్ ఎక్కడ అపేర్ అవుతుంది అంటే నియర్లీ 1150 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర. ఆల్కహాల్స్ ఎగ్జాంపుల్ కింద ఇక్కడ ఇథనాల్ తీసుకున్నాము. ద ఐఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇథనాల్ ఈజ్ యాజ్, ఇట్లా మనకి ఇథనాల్కి ఐఆర్ స్పెక్ట్రా అనేది వస్తుంది. దీంట్లో పీక్స్ ఇవి A, B, C అండ్ D ఆర్ ద ఇంపార్టెంట్ పీక్స్. సో ఈ వాల్యూస్ ABCD వాల్యూస్ అనేవి ఎట్లా వస్తాయి ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. పొజిషన్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ అబ్జార్ప్షన్స్. A ఈజ్ ఈక్వల్ టు 3330 సెంటీమీటర్ ఇన్వర్స్. అక్కడ మనకి OH స్ట్రెచింగ్ అనేది అబ్జర్వ్ చేస్తాము, హైడ్రోజన్ బాండెడ్. B వాల్యూ వచ్చి 2960 సెంటీమీటర్ ఇన్వర్స్. అక్కడ మనకి CH స్ట్రెచింగ్ అనేది అబ్జర్వ్ చేస్తాం. C ఈజ్ ఈక్వల్ టు 2954 సెంటీమీటర్ ఇన్వర్స్. ఇక్కడ మనకి CH స్ట్రెచింగ్ ఇన్ CH3 గ్రూప్ అలాగే CH2 గ్రూప్లో కూడా CH స్ట్రెచింగ్ అబ్జర్వ్ చేస్తాం. D ఈజ్ ఈక్వల్ టు 1050 సెంటీమీటర్ ఇన్వర్స్. అక్కడ మనకి CO స్ట్రెచింగ్ అనేది అబ్జర్వ్ చేస్తాం ఫర్ ప్రైమరీ ఆల్కహాల్స్లో మనకి ఈ CO స్ట్రెచింగ్ అనేది వాల్యూ ఎక్కడ వస్తుంది అంటే D ఈజ్ ఈక్వల్ టు 1050 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర వస్తుంది. నెక్స్ట్ కార్బొనైల్ కాంపౌండ్స్ అంటే మనకి ఆల్డిహైడ్స్ కీటోన్స్ రెండు వస్తాయి. సో ఆల్డిహైడ్స్కి కీటోన్స్కి ఐఆర్ స్పెక్ట్రా అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ద ఐఆర్ స్పెక్ట్రా ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఆర్ మచ్ యూస్ఫుల్ ఇన్ డిటెక్టింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ దీస్ కాంపౌండ్స్. ఐఆర్ స్పెక్ట్రా తీసుకున్నప్పుడు ఆల్డిహైడ్స్కి కీటోన్స్కి కూడా బాగా మనకి యూజ్ అవుతుంది. ఏంటి అంటే డిటెక్టింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ దీస్ కాంపౌండ్. ఈ కాంపౌండ్స్ డిటెక్ట్ చేయడానికి మనకి ఐఆర్ స్పెక్ట్రా అనేది బాగా యూజ్ అవుతుంది. అంటే అవి మనకి ఇచ్చిన కాంపౌండ్స్ ఆల్డిహైడ్స్ కీటోన్స్ అనేది డిటెక్ట్ చేయడానికి ఐఆర్ స్పెక్ట్రాని యూజ్ చేసి చేసుకోవచ్చు, డిటెక్ట్ చేయొచ్చు. ద కార్బొనైల్ గ్రూప్ ఇన్ దీస్ క్లాసెస్ ఆఫ్ కాంపౌండ్స్ ఎగ్జిబిట్స్ ఏ స్ట్రాంగ్ స్ట్రెచింగ్ బ్యాండ్ అరౌండ్ 1700 సెంటీమీటర్ ఇన్వర్స్. కార్బొనైల్ గ్రూప్ తీసుకున్నప్పుడు ఈ క్లాస్ ఆఫ్ ది కాంపౌండ్స్లో స్ట్రాంగ్ స్ట్రెచింగ్ బ్యాండ్ని అపియర్ చేస్తుంది. ఎక్కడ అంటే అరౌండ్ 1700 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర. ద యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ది బ్యాండ్ డిపెండింగ్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది గ్రూప్స్ అటాచ్డ్ టు ద కార్బొనైల్ గ్రూప్. సో బ్యాండ్ యొక్క యాక్చువల్ పొజిషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే నేచర్ ఆఫ్ ది గ్రూప్ అటాచ్డ్ టు ద కార్బొనైల్ గ్రూప్. కార్బొనైల్ గ్రూప్కి అటాచ్ అయ్యి ఉన్న గ్రూప్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయ్యి మనకి ఈ పొజిషన్ ఆఫ్ ది బ్యాండ్ అనేది అబ్జర్వ్ చేస్తాం. దస్ వీ హ్యావ్ ఇక్కడ మనకి ఆల్డిహైడ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని వాటిలో సి డబుల్ బాండ్ వాస్ స్ట్రెచింగ్ బ్యాండ్స్ అనేవి ఎక్కడ అపేర్ అవుతాయి ఏంటి అనేది చూద్దాం. సో మనకి ఫస్ట్ ఆలిఫాటిక్ ఆల్డిహైడ్స్ తీసుకుంటే లైక్ RCHO, సి డబుల్ బాండ్ వాస్ స్ట్రెచింగ్ బ్యాండ్ అనేది ఎక్కడ అపేర్ అవుతుంది అంటే 1740 to 1720 మధ్యలో మనకి CO స్ట్రెచింగ్ బ్యాండ్ అనేది అబ్జర్వ్ చేస్తాం. అదే ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్ కనుక తీసుకున్నాం అనుకోండి లైక్ ARCHO, ఇక్కడ మనకి CO స్ట్రెచింగ్ బ్యాండ్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము అంటే 1710 to 1690 దగ్గర మనం అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్స్ కనుక తీసుకుంటే అక్కడ మనకి CO స్ట్రెచింగ్ బ్యాండ్ ఎక్కడ అపేర్ అవుతుంది అంటే 1685 to 1675 మధ్యలో మనకి ఈ బ్యాండ్ అనేది అపియర్ అవుతుంది. నెక్స్ట్ కీటోన్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా మనకి కీటోన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ CO స్ట్రెచింగ్ బ్యాండ్ అనేది ఎక్కడ అపేర్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ డైఆల్కైల్ కీటోన్స్ తీసుకుంటే లైక్ RCOR'. ఇలా తీసుకున్నప్పుడు మనకి సి డబుల్ బాండ్ వాస్ స్ట్రెచింగ్ బ్యాండ్ అనేది ఎక్కడ వస్తుంది అంటే 1725 to 1705 దగ్గర మనము అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ఆల్కైల్ ఎరైల్ కీటోన్స్ కనుక తీసుకుంటే లైక్ ARCOR, మనకి CO స్ట్రెచింగ్ బ్యాండ్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే 1690 to 1680 దగ్గర అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ డై ఎరైల్ కీటోన్స్ తీసుకుంటే లైక్ ARCOAR తీసుకుంటే సి డబుల్ బాండ్ స్ట్రెచింగ్ బ్యాండ్ అనేది ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే 1670 to 1660 దగ్గర అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ సైక్లోబ్యూటనోన్స్ తీసుకుంటే దాంట్లో మనకి సి డబుల్ బాండ్ స్ట్రెచింగ్ బ్యాండ్ అనేది ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము అంటే 1780 దగ్గర అబ్జర్వ్ చేస్తాం. అలాగే సైక్లోపెంటనోన్స్ తీసుకుంటే మనకి సి డబుల్ బాండ్ స్ట్రెచింగ్ బ్యాండ్ 1740 దగ్గర అబ్జర్వ్ చేస్తాం.
In addition to the C double bond was stretching band, aldehydes also show a characteristic C single bond H stretching band at about 2720 centimeter inverse. This band is very useful in distinguishing aldehydes from ketones. సో సి డబుల్ బాండ్ వాజ్ స్ట్రెచింగ్ బ్యాండ్స్తో పాటుగా ఆల్డిహైడ్స్లో మనకి సిహెచ్ స్ట్రెచింగ్ బ్యాండ్ కూడా అబ్జర్వ్ చేస్తాం. ఎక్కడ వస్తుంది సిహెచ్ స్ట్రెచింగ్ బ్యాండ్ అంటే 2720 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర మనము సిహెచ్ స్ట్రెచింగ్ బ్యాండ్ని అబ్జర్వ్ చేస్తాం ఆల్డిహైడ్స్లో. సో ఈ బ్యాండ్ మనకి దేనికి యూస్ఫుల్ అవుతుంది అంటే ఆల్డిహైడ్స్ని కీటోన్స్ని డిఫరెన్షియేట్ చేయడంలో మనకి ఈ సిహెచ్ స్ట్రెచింగ్ బ్యాండ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ద ఐఆర్ స్పెక్ట్రా ఆఫ్ ఎన్ బ్యూటైర్ ఆల్డిహైడ్ అండ్ మిథైల్ ఇథైల్ కీటోన్. సో ఐఆర్ స్పెక్ట్రా తీసుకున్నప్పుడు ఇక్కడ ఆల్డిహైడ్స్కి ఎగ్జాంపుల్ కింద ఎన్ బ్యూటైర్ ఆల్డిహైడ్ తీసుకుంటున్నాము, కీటోన్స్కి ఎగ్జాంపుల్ కింద మిథైల్ ఇథైల్ కీటోన్ తీసుకుంటున్నాం. సో ఈ రెండు కాంపౌండ్స్కి ఐఆర్ స్పెక్ట్రా ఎలా వచ్చింది ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చి ఎన్ బ్యూటైర్ ఆల్డిహైడ్ కనుక తీసుకుంటే ఆల్డిహైడ్స్కి ఎగ్జాంపుల్ ఎన్ బ్యూటైర్ ఆల్డిహైడ్ ఫార్ములా వచ్చి CH3 CH2 CH2 CHO తీసుకున్నప్పుడు దీనికి ఐఆర్ స్పెక్ట్రా అనేది మనకి ఇట్లా అపేర్ అవుతుంది. ఇక్కడ కూడా మనం పర్సంటేజ్ ట్రాన్స్మిషన్కిను వేవ్ లెంగ్త్కి తీసుకుంటున్నాము. గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఇట్లా మనకి పీక్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. ఆల్డిహైడ్ ఈ పీక్ వచ్చి సిహెచ్ స్ట్రెచ్చింగ్ పీక్, ఈ పీక్ వచ్చి CO స్ట్రెచ్చింగ్ పీక్ అనేది అబ్జర్వ్ చేస్తాం. సో ఇట్లా వస్తుంది అనమాట మనకి బ్యూటైర్ ఆల్డిహైడ్కి. నెక్స్ట్ ఇది వచ్చి ఐఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ మిథైల్ ఇథైల్ కీటోన్. మిథైల్ ఇథైల్ కీటోన్ ఫార్ములా వచ్చి CH3 C డబుల్ బాండ్ O CH2 CH3. దీనికి మనకి ఐఆర్ స్పెక్ట్రా వచ్చి ఇట్లాగా అబ్జర్వ్ చేస్తాము. దిస్ ఈజ్ ద CO స్ట్రెచింగ్ బ్యాండ్. సో ఇక్కడ మనకి ఈ ఐఆర్ స్పెక్ట్రాలో పీక్స్ ఇట్లా అబ్జర్వ్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఎమీన్స్. The infrared spectra of amines show characteristic absorption bands due to NH stretching, NH bending and CN stretching. The number and position of bands depend upon the class to which the amine belongs. సో ఐఆర్ స్పెక్ట్రా తీసుకున్నప్పుడు ఎమీన్స్ మనకి ఏమేం బ్యాండ్స్ అపేర్ అవుతాయి, అబ్జార్ప్షన్ బ్యాండ్స్, క్యారెక్టరిస్టిక్ బ్యాండ్స్ ఎందుకు వస్తాయి అంటే డ్యూ టు ఎన్హెచ్ స్ట్రెచ్చింగ్ నుంచి ఒక బ్యాండ్ వస్తుంది, అలాగే ఎన్హెచ్ బెండింగ్, ఇంకా మనకి సిఎన్ స్ట్రెచ్చింగ్ వల్ల మనకి అబ్జార్ప్షన్ బ్యాండ్స్ అనేవి అపేర్ అవుతాయి. సో ద నెంబర్ అండ్ పొజిషన్ ఆఫ్ ది బ్యాండ్స్ డిపెండ్ అపాన్ ది క్లాస్ టు విచ్ ద ఎమీన్ బిలాంగ్స్. ఆ ఎమీన్ క్లాస్ని బట్టి మనకి అక్కడ నెంబరు ఇంకా పొజిషన్ ఆఫ్ ది బ్యాండ్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ప్రైమరీ అండ్ సెకండరీ ఎమీన్స్ ఎగ్జిబిట్ మోడరేట్లీ వీక్ అబ్జార్ప్షన్ at 3500 to 3200 సెంటీమీటర్ ఇన్వర్స్ డ్యూ టు ఎన్హెచ్ స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్. ప్రైమరీ ఎమీన్స్ కానీ సెకండరీ ఎమీన్స్ కానీ తీసుకుంటే అవి వీక్ అబ్జార్ప్షన్ బ్యాండ్స్ని ఇస్తాయి అనమాట. ఎక్కడ అంటే 3500 నుంచి 3200 సెంటీమీటర్ ఇన్వర్స్ రీజియన్లో. ఎందుకు అంటే ఎన్హెచ్ స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్ వల్ల మనకు అక్కడ ఈ రీజియన్లో బ్యాండ్స్ అనేవి అపేర్ అవుతాయి. హవెవర్ ప్రైమరీ ఎమీన్స్ హ్యావ్ 2 such bands in this region while secondary amines show only 1 band. Tertiary amines do not exhibit such bands. ప్రైమరీ ఎమీన్స్ తీసుకుంటే 2 bands ఇస్తాయి మనకి రీజియన్లో, అదే సెకండరీ ఎమీన్స్ తీసుకుంటే ఓన్లీ 1 band వస్తుంది. టెర్షరీ ఎమీన్ తీసుకుంటే అసలు బ్యాండ్స్ ఏమీ కూడా మనకి ఎగ్జిబిట్ అవ్వవు. Primary amines exhibit moderately strong NH bending bands at 1650 to 1560 centimeter inverse and 900 to 650 centimeter inverse, while secondary amines show weak bands of this type around 1600 to 1500 centimeter inverse. Primary amines తీసుకున్నప్పుడు మనకి moderately strong NH bending bands అనేవి అపేర్ అవుతాయి. ఎక్కడ అంటే 1650 to 1560 రీజియన్లోను, ఇంకా 900 to 650 సెంటీమీటర్ ఇన్వర్స్ రీజియన్లో మనకి 2 బ్యాండ్స్ అనేవి అపేర్ అవుతాయి ప్రైమరీ ఎమీన్స్కి. అదే సెకండరీ ఎమీన్స్ తీసుకుంటే ఓన్లీ ఒక్క బ్యాండే ఇస్తుందని చెప్తున్నాం కాబట్టి బ్యాండ్ ఎక్కడ వస్తుంది అంటే అరౌండ్ 1600 to 1500 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర మనకి బ్యాండ్ అనేది అపేర్ అవుతుంది. The CN stretching bands of aliphatic amines appears in the region 1230 to 1030 centimeter inverse. The intensity of absorption being weak. అదే సిఎన్ స్ట్రెచింగ్ బ్యాండ్స్ తీసుకుంటే ఆలిఫాటిక్ ఎమీన్స్కి ఎక్కడ వస్తాయి అంటే ఇన్ ద రీజియన్ 1230 to
1030 సెంటీమీటర్ ఇన్వర్స్ మధ్యలో మనకి సిఎన్ స్ట్రెచింగ్ బ్యాండ్ అనేది అపియర్ అవుతుంది ఆలిఫాటిక్ ఎమీన్స్ తీసుకుంటే. సో ద ఇంటెన్సిటీ ఆఫ్ దిస్ అబ్జార్ప్షన్ వచ్చి వీక్గా ఉంటుంది అనమాట. అదే aromatic ఎమీన్స్ తీసుకుంటే aromatic ఎమీన్స్ ఎగ్జిబిట్ 2 స్ట్రాంగ్ బ్యాండ్స్ ఎట్ 1360 to 1180 సెంటీమీటర్ ఇన్వర్స్ డ్యూ టు సిఎన్ స్ట్రెచింగ్. aromatic ఎమీన్స్లో మనకి 2 స్ట్రాంగ్ బ్యాండ్స్ అనేవి అపియర్ అవుతాయి. ఎక్కడ అంటే 1360 నుంచి 1180 సెంటీమీటర్ ఇన్వర్స్ మధ్యలో మనకి 2 స్ట్రాంగ్ బ్యాండ్స్ అనేవి అపియర్ అవుతాయి. ఎందుకు అంటే అక్కడ సిఎన్ స్ట్రెచింగ్ జరగడం వల్ల మనకి aromatic ఎమీన్స్లో 2 బ్యాండ్స్ అనేవి అపియర్ అవుతాయి. దీస్ బ్యాండ్స్ మే బి యూజ్డ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ఆలిఫాటిక్ అండ్ aromatic ఎమీన్స్. సో ఈ బ్యాండ్స్ మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనకి ఇచ్చిన కాంపౌండ్ ఆలిఫాటిక్ ఎమీనా aromatic ఎమీనా అనేది తెలుసుకోవడం కోసం మనకి ఇవి యూజ్ అవుతాయి అనమాట ఈ బ్యాండ్స్ అనేవి. సో ఇక్కడ మనము ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. ఎమీన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి తీసుకున్నాము అంటే ఎన్ బ్యూటైల్ ఎమీన్ తీసుకున్నాం. ఎన్ బ్యూటైల్ ఎమీన్ తీసుకున్నప్పుడు ఐఆర్ స్పెక్ట్రా అనేది మనకి ఇట్లా వస్తుంది అనమాట. దీంట్లో పీక్స్ ఇలా ఉంటాయి. సో దిస్ ఈజ్ ద ఎన్హెచ్ స్ట్రెచింగ్ పీక్, దిస్ ఈజ్ ద ఎన్హెచ్ బెండింగ్ పీక్, and this one is the CN stretching peak and this one NH bending peak. ఇట్లా మనకి ఐఆర్ స్పెక్ట్రా ఆఫ్ ఎన్ బ్యూటైల్ ఎమీన్ అనేది అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ రిఫరెన్స్ బుక్స్. ఫస్ట్ వన్ ఈజ్ స్పెక్ట్రోస్కోపీ బై విలియం కెంప్ అండ్ సెకండ్ వన్ ఈజ్ స్పెక్ట్రోస్కోపీ బై పావియా అండ్ థర్డ్ వన్ ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ బై J.R. Dyer and fourth one elementary organic spectroscopy by Y.R. Sharma and last one spectroscopy by P.S. Kalsi. Thank you.